బాబా వారి ఇచ్చ మేరకు నాజు సావక్ కొత్వాల్ హీ గివ్స్ ద వాషర్ అని చెప్పి ఆమె ఇంగ్లీష్లో రాసుకున్న పుస్తకాన్ని తెలుగులో ప్రేమ మహాసాగరం అని సోదరు చింతామణి గారు అనువదించడం జరిగింది. అందులో విశేషాలు చదువుకుంటూ ఉన్నాం గత 3 వారాలుగా. గత వారం నాజు కొత్వాల్ యొక్క తల్లి నర్గీస్ బాబా దగ్గరికి వెళ్ళటం, ఆ సమయంలో ఆమె గర్భవతి. ఆ గర్భంలో ఈమె నాజు ఉండటం, బాబా ఆమెకి కొన్ని గులాబీ రేకులు ఇచ్చి తినమంటారు. ఆ తర్వాత బాబా ఒక లాకెట్ ఇచ్చి ఆ లాకెట్ని నీటిలో ముంచి ఆ నీటిని తాగమంటారు. ఈ విధంగా ఆమెకి బాబా ఒక అవకాశం ఇస్తూ బాబా మీద అమితమైన ప్రేమని ఆమె కలిగేలా బాబా ఆమెకు తయారు చేస్తారు. అయితే నర్గీస్కి చిన్నప్పుడే తల్లి పోవడం చేత బాబా అవి తినిపిస్తూ ఉంటే ఆమెకు తన తల్లే తినిపిస్తున్నట్టుగా నర్గీసు ఒక అనుభవాన్ని కూడా పొందుతుంది. ఇక ఈరోజు చదువుకుందాం. చాలా కాలం వరకు సావక్కు తన భార్య బాబాను కలిసి ఫిర్యాదు చేసినట్లు బాబా వల్ల కానీ నర్గీస్ వల్ల కానీ ఆయనకు తెలియలేదు. అయితే నర్గీస్ కలిసిన తర్వాత బొంబాయిలో సావక్ బాబాను దర్శించగా బాబా ఏమీ తెలియనట్లుగా నీ భార్య ఆరోగ్యం ఎలా ఉంది అని సావక్ని అడుగుతారు. సావక్ తెల్లముఖం వేసి అమాయకంగా తెలియదు బాబా అంటాడు. బాబా చాలా కోపంగా నీకు తెలియదా, సిగ్గులేదు, వివాహం చేసుకొని సంసార జీవితం ప్రారంభించాక భార్య బిడ్డల బాధ్యత జాగ్రత్తగా స్వీకరించాలి, ఎట్టి పరిస్థితుల్లో విస్మరించకూడదు. ఇకపై నీవు వారాంతంలో నా వద్దకు రావద్దు, కుటుంబ సంక్షేమం చూసుకో అని బాబావారు సావక్కొత్వాలకి ఆజ్ఞాపించారు. అలా నాన్నగారి ఉబలాటానికి బాధ్యత రాహిత్యానికి బాబా చెక్ పెట్టారు అంటూ ఇక్కడ మనకి నాజు తెలియజేస్తున్నారు. ఇంకా నాజు ఎలా చెప్తున్నారు, నేను అంటే నాజు 1928 ఫిబ్రవరి 16వ తేదీన ఆ నర్గీస్ సావక్ కొత్వాల్ యొక్క ప్రథమ సంతానంగా ఆమె జన్మించింది. అయితే ఈమెకి ఆమె యొక్క అమ్మమ్మైన నాజామాయి పేరుని గుర్తు చేసుకుంటూ నాజు అంటూ ఈమెకి వారి తల్లిదండ్రులు నామకరణం చేశారు. నర్గీస్ సారీ నాజు ఇలా చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత నాన్న నర్గీస్తో అంటే తన తల్లితో బాబా వారి దర్శనానికి వెళ్ళారు. అమ్మ తాను బాబాను ఇంతకు ముందే చూసినట్లు చెప్పకుండా బాబా చాలా ఆధ్యాత్మిక విశిష్టత కలిగిన వారిలా ఉన్నారు అని తన భర్తతో అంది. ఆ మాట విన్న నాన్నకు రెట్టింపు ఉత్సాహం కలిగింది. ఆమె ఇంటి విషయాలు బాగా చూస్తుంది. ఆమె ఆర్థిక సహాయంతో బాబాను ఇతోధికంగా సేవించవచ్చు అని నాన్నగారు భావించారు. నాన్నగారికి మంచి జీతం వచ్చేది, కానీ కొంచెం ఉంచుకోనంటే అది కూడా బాబా సేవ కోసం ఉంచుకొని మిగతాదంతా కూడా తల్లికి అంటే నర్గీస్కి తన భార్యకి ఇచ్చేసేవారు. ఆమె ఇష్ట ప్రకారం ఇంటి అవసరాలు చూసి పొదుపు చేసుకోమని చెప్పేవారు. కానీ ఆమె తన భర్తకు స్వేచ్ఛనిచ్చి బాబా ఆశ్రమానికి కావలసిన దుప్పట్లు, శాలువలు, మిగతా అవసరాలు చూడమని సహాయపడేది. అందరితో పోటే మనం తిందాం, దాపరికం దేనికి అని తన భర్తతో నర్గీస్ అనేది. నర్గీస్ గురించి బాబా ఒకసారి చెప్తూ ఇలా అన్నారు బాబా నర్గీస్ కోసం, నర్గీస్ సిసలైన బంగారం వంటి హృదయం గల సతీమణి అని చెప్తూ బాబా ఆమెకి ఒక కితాబ్ ఇచ్చారు నర్గీస్కి. చూడండి, నర్గీస్ సిసలైన బంగారం వంటి హృదయం గల సతీమణి అని చెప్పి ఆమె బాబా నుంచి ఒక కితాబును పొందిన ధనిరాలు నర్గీస్. కుటుంబ బాధ్యతలు నిర్లక్ష్యం చేశారని నాన్నను బాబా చీవాట్లు పెట్టే వరకు ఆయన మెహర్ బాబానే కాక ఉపాసని నారాయణ మహారాజుల వద్దకు వెళ్తూ ఉండేవారు. మెహర్ బాబా కృప నాపై ప్రసరించాలి అని కోరేవారు. అయితే ఇప్పుడు ఇంటిని అట్టి పెట్టుకొని ఉండుట చేత బొంబాయిలో గల చౌపట్టి తీరంలో గల త్యాగీ బాబా అని పిలిపించుకునే ఒక సాధువును మా నాన్నగారు తరచూ కలిసేవారు. అయితే ఆ విషయం బాబాకి ఎవరి వల్లనో తెలిసింది. కనుక బాబా ఒకసారి బొంబాయి వచ్చినప్పుడు సావక్ని పిలిపించి బాబా ఇలా చెప్పారు, త్యాగి బాబాకు ఆవగింజంత ఆధ్యాత్మికత కూడా లేదు.
చక్రవర్తిని ఎరిగిన వారు రక్షక భటులకు నమస్కరిస్తారా? ఇంకా నీకు ఆధ్యాత్మికంగా పురోగాములను కలవాలి అని అనుకుంటే నా ఆధ్యాత్మిక ప్రతినిధి బొంబాయికి పాలకుడు అయిన టిప్పు బాబాను కలుసుకో. నీవు టిప్పు బాబాకు పరిచయం చేసుకున్నాక నన్ను చక్రవర్తి పంపించారు అని ఆయనకు చెప్పు అని బాబా సావక్తో చెప్పారు. ఈ మాటలు విన్న నాన్న చాలా ఆనందించారు. ఆరవ చైతన్య భూమికలో టిప్పు బాబా ఉన్నారని, అతనిని కలియుట మహదవకాశమని విని పొంగిపోయారు. అహ్మద్ నగర్ వచ్చి బాబాను కలవడానికి వీలు కాని నిబంధన బాబా విధించటం వలన కనీసం టిప్పు బాబాను దర్శించే అవకాశం కల్పించినందుకు సావకు సంబరపడిపోయారు. ఆ ప్రకారం టిప్పు బాబాను కలిసే అవకాశం తీసుకొని తనను పరిచయం చేసుకొని చక్రవర్తి మిమ్మల్ని కలవమని పంపించారని సావక్కు టిప్పు బాబాతో చెప్పారు. ఆ మాట ఈయన టిప్పు బాబాతో చెప్పిన వెంటనే టిప్పు బాబా గౌరవ ప్రపత్తులతో లేచి నిలబడి భగవంతుడు గొప్పవాడు, అతనికి నా వందనాలు అని చెప్పి ఆయన అదే మాటని 6 సార్లు చెప్పారట. ఆ తరువాత తన పరుపుపై ఆయన టిప్పు బాబా కూర్చున్నారు. వారిద్దరి యొక్క ఆ ప్రథమ సమాగమనం అనంతరం నాన్నగారు రోజు టిప్పు బాబాను కలిసేవారు. వారి నివాసం బెండి బజార్లో ఉంది. నాన్నకు త్రోవ అదే. ఆఫీస్ నుంచి వస్తూ వారిని ఇంటికి తీసుకువచ్చేవారు. వారిని దర్శించాలని ప్రజలు వస్తే వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని టిప్పు బాబా అనేవారు. నాన్న వారికి చాలా చేరువుగా కూర్చునేవారు. రోజు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు టిప్పు బాబా వద్ద ఒక అరగంట గడిపి వచ్చేవారు. ఒకసారి ఆయన పాదాలపై నాన్న శిరస్సు ఉంచినప్పుడు ఆయన కోపంతో బలంగా తన్నారు. దానితో నాన్నగారికి తలపై బొడిపి కట్టింది. అయితే ఆధ్యాత్మిక పురోగాములు అలా కొడితే కొన్ని సంస్కారాలు పోతాయి అని ఇంతకు ముందే ఆయన ఆధ్యాత్మిక గ్రంథాల్లో చదివి తెలుసుకోవడం వల్ల ఆయన మిన్నకుండిపోయారు. కొన్నిసార్లు టిప్పు బాబా నాన్నతో హాజీ ఆలీ సముద్ర తీరానికి టాంగాలో వెళ్ళేవారు. ఆ టాంగాకి ఆయన ఖర్చు 5 రూపాయలు నాన్నగారే ఇచ్చేవారు. ఒకసారి నాన్న వాకేశ్వర్లో స్వామి రామదాసుని దర్శించారు. అయితే తనను ఆశీర్వదించమని స్వామిని కోరగా వారు కోపంతో స్వరం మార్చి నీకు ఆశీస్సులు ఇవ్వాలా అంటూ నాన్నగారిని చేదరించుకున్నారు. నాన్న చాలా సున్నిత మనస్కుడు కాబట్టి మరెప్పుడు ఆయన్ని కలవలేదు ఇంకా. అయితే అనుకోకుండా నాన్నగారు గాడ్గే మహారాజును కరేయటం సంభవించింది. గాడ్గే మహారాజు మహారాష్ట్ర దేశంలో పేరెన్నిక గన్న సాధు పురుషుడు. ఆయన ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలో ఉన్నారని మెహర్ బాబయ్య స్వయంగా చెప్పారు. గాడ్గే మహారాజుకు మహారాష్ట్రలో చాలా ఐశ్వర్యవంతులైన శిష్యులు ఉన్నారు. వారంతా ఆ దేశంలో అనేక ధర్మశాలలు నిర్మించేందుకు సహాయపడ్డారు. ధనికుల నుంచి తీసుకున్న పైకంతో గాడ్గే మహారాజు పేదలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రఖ్యాతి నొందారు. ఆయన మాత్రం అతుకులతో ఉన్న చింకి కోటును, టర్బను దుస్తులు ధరించి చాలా నిరాడంబరంగా ఉండేవారు గాడ్గే మహారాజ్. ఆయన గాడ్గే మహారాజ్ ఆజానుభావుడు, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం గలవారు. నాన్న గాడ్గే మహారాజుకు దారిలో కలిసిన ఒకరోజు మా ఇంటికి భోజనానికి వస్తారా అని ఆహ్వానించగా ఆయన అప్పటికి నిరాకరించి నాన్నగారి చిరునామా తీసుకున్నారు గాడ్గే మహారాజ్. ఆ తర్వాత రోజుల్లో లామింగ్టన్ రోడ్లో ఉన్న మా దున్ భవనానికి మధ్యాహ్న భోజనానికి గాడ్గే మహారాజ్ వస్తూ ఉండేవారు. అమ్మ ఉదయాన్నే లేచి 9 గంటలకల్లా అన్నం పప్పులతో మహారాజుకు విందు తయారు చేసి సిద్ధంగా ఉంచేది. వారు రాగానే వంట ఒక వార్తాపత్రికపై వడ్డించేది. ఇలా బాగులేదని అమ్మకి తలచి కొన్ని విస్తరాకులు తెమ్మని నాన్నగారికి చెప్పింది. ఆమె ఆలోచనకు గాడ్గే మహారాజ్ మెచ్చుకున్నారు. ఒక్కొక్కసారి ఆయన చినిగిన బట్టలతో వచ్చి వాటికి అతుకులు వేయమని అమ్మని కోరేవారు. అమ్మ చాలా గౌరవ ప్రపత్తులతో ఆ బట్టలను కుట్టి ఇచ్చేది. సాధువులు మస్తులు వారిని సేవించుటకు మనకి ఒక అవకాశం ఇస్తూ ఉంటారు. గాడ్గే మహారాజ్ అప్పుడప్పుడు నాన్నగారిని అడిగి డబ్బులు కూడా తీసుకునేవారు. ఆయన
విస్తృతంగా దేశయాటన చేస్తూ పేదలకు ఆహార పానీయాలు, దుప్పట్లు అందిస్తూ ఉండేవారు. అంటే ఆయన శిష్యుల దగ్గర డబ్బులు తీసుకొని సేవా కార్యక్రమాలు ఎక్కువగా చేసేవారు గాడ్గే మహారాజ్. అడిగినప్పుడు నాన్నగారు రూ. 50 ఇచ్చేవారట. ఆ రోజుల్లో రూ. 50 అంటే చాలా ఎక్కువండి. ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం. ఒకసారి మహారాజ్ అమ్మతో అన్నారు, "నీ బీరువా తాళాలు భద్రపరుచుకో, లేకపోతే మీ ఆయన ఖజానాని ఖాళీ చేసేస్తాడు" అంటూ గాడ్గే మహారాజ్ తర్కిస్తూ అన్నారట. ఒకసారి మెహర్ బాబా వారితో మాట్లాడుతూ, "ఈ మధ్య గాడ్గే మహారాజ్ తరచూ మా ఇంటికి మధ్యాహ్న భోజనానికి వస్తున్నారని, ఆయన అడిగేటప్పుడు బేదల సేవకై కాస్త సొమ్ముని ఇస్తున్నానని" మా నాన్నగారు బాబాతో చెప్పారు. అది విన్న బాబా మా నాన్నగారితో ఇలా చెప్పారు, "ఇవాల్టి నుంచి నువ్వు ఏ సాధువుకి, సన్యాసికి డబ్బు ఇవ్వకు. ఒకవేళ ఎవరైనా అడిగితే మెహర్ బాబా సాధు సన్యాసులకు డబ్బులు ఇవ్వవద్దు అని నన్ను ఆజ్ఞాపించారు." ఆధ్యాత్మిక పదంలో నాన్నకు పరిజ్ఞానం లేనందున బాబా ఆ విధంగా నాన్నగారితో చెప్పారు. గాడ్గే మహారాజు మంచి సాధు పురుషుడని, పురోగమించిన ఆత్మ అని బాబా గుర్తించిన ఆధ్యాత్మికంగా పరిపక్వత లేని సావక్కకు తికమక ఉండకూడదని బాబా అలా చెప్పి ఉంటారు. ఇది జరిగిన మరుసటి రోజే గాడ్గే మహారాజు మా ఇంటికి వచ్చి నాన్నగారిని కొంత డబ్బు అడిగారు. అప్పుడు నాన్నగారికి కాస్త ఇబ్బంది పడినట్లయింది. మెడపై కత్తి పడినట్లయింది. అయినా కూడా ధైర్యం చేసి బాబా ఆజ్ఞాపించారు కదా! అందుకని ఆయన గాడ్గే మహారాజుతో ఈ విధంగా చెప్పారు, "మెహర్ బాబా నన్ను ఏ సాధువుకి గాని, సన్యాసికి గాని డబ్బులు ఇవ్వొద్దని ఆజ్ఞాపించారు" అని గాడ్గే మహారాజుతో చెప్పిన వెంటనే మహారాజ్ ఆ విషయం విని, "మంచిది, మదనపడకు. నాకు అర్థమైందని" చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి, ఆ తర్వాత గాడ్గే మహారాజ్ మా కుటుంబంతో సంబంధాన్ని వదులుకున్న. ఆ తర్వాత ఎప్పుడు వీరితో మరి కలవలేదట ఆయన. అమ్మ ఒకసారి మెహర్ బాబాను కలిసింది. ఇప్పుడు ఆమె నాన్నగారికి అహ్మద్ నగర్‌లో మస్తుల ఆశ్రమానికి, పిచ్చివారి ఆశ్రమానికి సహాయకంగా కావలసిన డబ్బుల్ని అందిస్తోంది అమ్మ కూడా. నాన్న ఒక మస్తు ధరించే కఫ్లీ మోడల్‌గా తీసుకొచ్చి అమ్మకి ఇచ్చారు. అది చూసి అమ్మ బజారులో కొంత బట్టలు అంటే క్లాత్ తీసుకొని మస్తులకు కఫ్లీలు కుట్టి నాన్నగారితో పంపించేది. అలా మా అమ్మగారు కూడా బాబా చేసే విశ్వ కార్యక్రమంలో పాల్గొనడం ప్రారంభమైంది. నర్గీస్ కూడా బాబా వారి కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం మొదలుపెట్టింది. అమ్మ ఆ పనులు చేస్తుంటే నేను ప్రశాంతంగా, అప్పుడు చిన్నపిల్ల కదా ఈమె, ప్రశాంతంగా చూసి ఆనందించేదాన్ని అని చెప్తున్నారు మనకిక్కడ నాజు కొత్వాల్. ఇంకా ఇలా చెప్తున్నారు నాజు, "బాబా బొంబాయి వచ్చినప్పుడల్లా అమ్మను వెంట పెట్టుకొని నాన్నగారు బాబా వారి దర్శనార్థం వెళ్ళేవారు. బాబాను ఆమె తొలిసారి కలిసి ఫిర్యాదు చేసిన విషయం నాన్నగారికి అప్పటికి కూడా తెలియదు. నాన్న రాత్రి పగలు బాబాని తలుచుకుంటూ బాబా కోసమే శ్రమిస్తున్నారు. బాబా హెచ్చరిక ప్రకారం కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా నాన్నగారు ప్రవర్తించేవారు. ఆగస్టు 29, 1932వ తేదీన అమ్మ రెండవ బిడ్డను ప్రసవించింది. ఆ బిడ్డకి హిల్లు అని నామకరణం చేశారు. ఆ హిల్లు చాలా అందంగా, ఆరోగ్యంగా పుట్టింది. ఇక్కడ నాజు చెప్తున్నారు, "నేను పుట్టినప్పుడు చాలా నీరసంగా ఉన్నానట. ఇప్పుడు అమ్మకు బాబా ఆశ్రమం పనులతో, ఇద్దరు పిల్లల పనులతో ఉక్కిరిబిక్కిరవుతోంది అమ్మ" అంటూ ఇక్కడ నాజు కొత్వాల్ మనకి తెలియజేస్తున్నారు. బాబా మా ఇంటికి చాలా సార్లు వచ్చారు. వారి రాకతో మా గృహం పావనమయ్యింది. ఇల్లు 4 నెలల పిల్లగా ఉన్నప్పుడు బాబా ఒకసారి మా ఇంటికి వచ్చినప్పుడు ఆమెను తన ఒళ్ళో ఉంచుకొని ఆడించిన ఆ మధుర సన్నివేశం అమ్మ చెప్తూ ఉంటే ఇల్లు ఆయన చెల్లి అది విని ఎంతో ఆనందించేదట. ఇంకొకసారి లామింగ్టన్ రోడ్డు వాసి రామింగ్టన్ రోడ్డు వాసియమల్ బిల్డింగ్‌లో మేమున్నప్పుడు బాబా నలుగురు సభ్యులతో వచ్చి విందు భోజనం స్వీకరించి మమ్మలను ధన్యుల్ని చేశారు. పెండు కాక ఆ సమయంలో పిల్లలతో వినోదించిన సన్నివేశాలు పిల్లుకి ఎప్పటికీ గుర్తుండిపోయింది. వేరొకసారి
మేము సెంట్రల్ ముంబై దలాల్ ఎస్టేట్ కింద భాగంలో ఉండగా బాబా కొందరు పాశ్చాత్య స్త్రీమండలి నొరీనా మ్యాచి బిల్లుతో సహా వచ్చి మా ఇంట్లో భోజనం చేశారు. నొరీనా మ్యాచి బెల్లి చాలా ఆకర్షణీయమైన స్త్రీ, నాకు ఇష్టమైన వ్యక్తి. కొన్నిసార్లు బాబా అనుకోకుండా వచ్చి మా ఇంటికి దర్శనమిచ్చి వెళ్ళిపోయేవారు. అమ్మ నేను చాలా అల్లరి పిల్లనని, చెప్పిన మాటను విననని, కట్టుబాటులో ఉండటం లేదని బాబాకు ఫిర్యాదు చేసింది. బాబా నన్ను పిలిచి బొగ్గలపై తట్టుతూ, చింతించకు, అది పెద్దదయ్యాక ఒక వజ్రం అవుతుంది. అంటే నాజుని చూపిస్తూ బాబా చెప్తున్న మాటలివి. చింతించకు, అది పెద్దదయ్యాక ఒక వజ్రం అవుతుంది. ఆమె ప్రవర్తనల్లా చెల్లితో పాటు నీ ప్రేమ పంచుకోవాలని అని నాజుని బాబా బుజ్జగించారట. వారి పాద స్పర్శలతో పవిత్రమైన గృహం ధన్యత చెందిన కుటుంబం మాది అంటూ ఇక్కడ నాజు మనకి తెలియజేస్తున్నారు. ఇంకా నాజు కొత్వాల్ ఇలా రాస్తున్నారు. నా 7వ ఏట అమ్మ నాకు నవజ్యోత్ మహోత్సవానికి ఏర్పాట్లు ప్రారంభించింది. ఇది జొరాస్ట్రియన్లు చేసే ఒక కర్మకాండ. నవజ్యోత్ అని ఉపనయనం అంటారు దానికి. ఆ కార్యక్రమానికి ఏర్పాట్లు ప్రారంభించింది. జొరాస్ట్రియన్ మత ప్రకారం బిడ్డను అధికారికంగా ఆ మత ప్రవేశాన్ని చేయిస్తారు. దీనికి ఒక అందమైన హోదా గల వనితను ఎంపిక చేస్తారు. అంటే ఒక పుణ్యస్త్రీని ఎంపిక చేసి ఆమె చేత ఈ కార్యక్రమాన్ని చేయిస్తారు. కానీ వీరి అమ్మగారు ఏం చేశారంటే ఈ సాంప్రదాయానికి స్వస్తి పలికి ఒక విప్లవాత్మకమైన మార్పు తేవాలని వారి అమ్మ నర్గీస్ తలంచి ఏం చేసిందంటే ఈ నవజ్యోత్ మహోత్సవానికి ముఖ్య అతిథిగా సంతానం కలిగిన ఒక పుణ్యస్త్రీని ఎంచుకొని ఆమెకు నగలు, కొబ్బరికాయ, పండ్లు, పసుపు కుంకుమలు ఇచ్చి ఇతర మధుర పదార్థాలతో కూడిన ఒక పళ్ళెం అందించి తీసుకురావాలి. ఈమె ఏం చేసింది, బాబావారి తల్లి అయిన షిరీన్ మాయిని ఈమె ఎంచుకుంది. నర్గీస్ ఎంచుకొని అప్పటికి ఆ, షరియాజీ గతించారు. అంటే ఆమె విధవ. షిరియన్ మాయి ఇక్కడ రాస్తున్నారు. ఆనాటికి షిరీన్ మాయి విధవ అయిన ఆమెను పవిత్ర మాతృమూర్తిగా ఎంచుకొని ముఖ్య అతిథిగా మా అమ్మగారు నర్గీస్ ఆ కార్యక్రమానికి ఆమె చేతుల మీదుగా చేయడానికి షిరీన్మాయిని ఆహ్వానించింది. అవతార పురుషుని లోకానికి అందించిన షిరీన్మాయి మా ఆహ్వానాన్ని అంగీకరించారు. అమ్మ షిరీన్మాయికి తెల్లని చైనా సిల్క్ చీర, పొడవు చేతుల జాకెట్టు పంపించింది. ముఖ్య అతిథిని గౌరవించే తీరు అది. అంటే వారి సాంప్రదాయంలో అలా ఉంటుందట. ఆ దుస్తులలో శ్రీనిమాయి వెండి పళ్ళెం నిండా ఆ పవిత్ర వస్తువులను నా కొరకు తీసుకువస్తూ ఉంటే నేను నా అదృష్టంగా భావించాను. భాగ్యవంతులైన మా అమ్మ బంధువులంతా శ్రీనిమాయిని చాలా గౌరవంతో చూశారు. ఆమె మెహర్ బాబా మాతృమూర్తి అని ఆ సమయంలో ఎవ్వరికీ తెలియదు. ఆ రోజుల్లో జోరాస్ట్రియన్ పత్రికలు మెహర్ బాబా గురించి వ్యతిరేక ప్రచారం సాగించినందున బంధువులు ఆమె హోదా కానీ అందం కానీ ఎవరిని అడుగ్గా నా స్నేహితురాలని చెప్పి అమ్మ చెప్తూ ఆమె కోసం ఆ వివరాల్ని దాచింది. వారంతా ఆ షిరీన్మాయి అయస్కాంత ఆకర్షణకు ముగ్ధులైపోయారు మా బంధువులంతా. ఆ రోజు ఆ షిరీన్మాయి తలక ఆ హుందా, ఆ సౌకుమార్యం, చిరునవ్వు నిస్సందేహంగా మా బంధువులందరి హృదయాల్ని దోచింది అని చెప్తున్నారు ఇక్కడ నాజు కొత్వాల్. నా నవజోత్ రోజున అమ్మ మరొక వింత ఆచారాన్ని చేసింది. జొరాస్ట్రియన్లు ఆ రోజు ఏంటంటే ఈ కార్యక్రమం చేసినప్పుడు వారు అక్కడ హాజరైన తన బంధుమిత్రులందరికీ కూడా మాంసాహారం, మత్తు పదార్థాలు ఇవ్వడం వారి మత ఆచారం. కానీ ఈమె ఏం చేసిందంటే ఈ నర్గీస్ ఆ రోజు ఆ వేడుకకు 300 మంది శ్రీమంతుల కుటుంబానికి చెందిన వారు వచ్చారు. అయితే మా తల్లిదండ్రులు వివాహమైన నాటి నుండి కూడా భక్తు శాకాహారులు. అంటే వారు ఎప్పుడు కూడా మాంసాహారాన్ని ముట్టలేదట ఇద్దరు కూడా, తల్లిదండ్రులు ఇద్దరు. అందువల్ల ఈనాటి విందుకు పసందైన శాకాహార వంటకములు, రకరకాల పిండి వంటలు చేయించి వడ్డించింది. అంటే వారి ఆచారానికి భిన్నంగా ఆమె చేయించింది. మద్యం మాటే లేదు. పరిశుభ్రమైన వారిచే వడ్డన చేయించి ఆ ఏర్పాటు చేసి అందరి మన్ననలను నర్గీసు పొందిందట. అంత ఆడంబ ప్రియులు అమ్మ ఏర్పాట్లు మెచ్చుకోకుండా ఉండలేకపోయారట. ఆమె యొక్క ఆ ఏర్పాట్లు చూసి అక్కడ హాజరైన బంధువులంతా కూడా ఆ నర్గీస్ చేసిన
ఆ వాటికి వ్యతిరేకించడం కాకుండా ఆ ఏర్పాట్లు చూసి ఆ బంధువులందరూ కూడా ఆమెని చాలా మెచ్చుకున్నారు నర్గీస్ని. ఆ రోజు నాకు చాలా బహుమతులు వచ్చాయి. ఇక నాజుకత్వాలు చెప్తున్నారు. అన్నిటికన్నా ఉత్తమమైంది ఏంటంటే మా అమ్మగారి మేనత్త బహుకరించిన జర్మన్ యాడ్లర్ కుట్టు మిషన్. ఆ కుట్టు మిషన్ని వీరి మేనత్త ఈమెకిచ్చింది. అమ్మకు కుట్లు అల్లికలు అంటే బాగా సరదా. ఈ మిషన్ చేత్తో, కాలితో, కరెంటుతో రకరకాలుగా ఎంబ్రాయిడరీ పనులకు ఉపయోగపడుతుంది. అటువంటి మంచి బహుమతి ఆమె ఇచ్చింది. అమ్మ దీనితో కఫ్లీలు, షర్టులు, స్త్రీమండలి ధరించే దుస్తులు, ప్రత్యేకంగా బాబా వారికి సాద్రాలు కూడా ఈ మిషన్ మీద అమ్మ కుట్టేది. జీవం లేనిదే అయినను ఆ మెషిన్ కూడా అంటే ఏదైతే ఈమె బహుమానంగా పొందిందో ఆ కుట్టు మిషన్ కూడా నిజంగా చరిత్ర చెందింది. ఎందుకంటే ఆ దేవాది దేవుడి యొక్క సాధనాలను స్వయంగా కుట్టిన ఆ కుట్టు మిషన్ కూడా ధన్యజీవి అని చెప్తూ ఇక్కడ నాజుకొత్తలు మనకు తెలియజేస్తున్నారు. 1940లో బొంబాయిలో మా మకాం ఎత్తివేసే వరకు ఉన్న ఆ మెషిన్ మెహరాబాదు మాతో కూడా వచ్చింది. వీరు అక్కడ నుంచి మెహరాబాద్కి తర్వాత వచ్చేస్తారు. అప్పుడు ఆ మెషిన్ కూడా మెహరాబాద్కి తేవడం జరిగింది. ఇప్పుడు నాతో నా ఇంట ఒక జ్ఞాపికగా కూడా ఆ మిషన్ ఉన్నది. మా జీవితాల్లో కష్ట సుఖాలకు సాక్షిభూతమైన ఈ మెషిన్ నా స్వాధీనంలో పవిత్ర వస్తువుగా పరిగణించబడుతోందంటూ ఆ కుట్టు మిషన్ కోసం నాజు తెలియజేస్తున్నారు. ఇంకొక ముఖ్యమైన జ్ఞాపకం ఆమె చేసుకుంటూ నాజు నా చిన్నతనంలో టిప్పు బాబాతో ముచ్చట్లు. నాన్న వారిని అమ్మకు పరిచయం చేశారు టిప్పు బాబాని. ఆమె నన్ను తీసుకొని టిప్పు బాబా వద్దకు అప్పుడప్పుడు వెళ్ళేది. టిప్పు బాబా పొడవైన కమీజు, షరాయి వేసుకునేవారు. మనిషి పొట్టి. అతను ఎప్పుడూ ఒక ప్రక్క పడుకొని వేటాడే సింహంలా ఉండి తన అంగుళం పొడవైన వాడి గోలతో అందరినీ బక్కిరేసేవారు. తొలుత ఆయన్ని చూసి నేను చాలా భయపడ్డాను. లేత ఊదా రంగు కళ్ళతో వాడి చూపు, మునుకులు దాటి జడలు కట్టిన పచ్చటి జుట్టుతో ఇత్తడి రంగు శరీరం టిప్పు బాబాది. తర్వాత అలా 2, 3 సార్లు వెళ్ళడంతో నాకు ఆ భయం పోయింది. ఆయనకు దగ్గరగా కూర్చున్నాను. నన్ను అందరిలా ఆయన గాయపరచలేదు. 12 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు గల ఆ గదిలో పీచు పరుపు మినహా మరే ఏమీ లేవు. ఆ గదికి ఒక ద్వారం, ఒక కిటికీ ఉండేది. ఆయనపై సూర్యకిరణాలు పడటం అతనికి టిప్పు బాబాకి ఇష్టం ఉండేది కాదు. కనుక ఆ పరుపుని కిటికీకి దూరంగా వేసుకునేవారు. మల విసర్జనకు మినహా పక్క మీద నుంచి టిప్పు బాబా లేచేవారు కాదు. అతను ధూమపాన ప్రియుడు. కనుక అతని భద్రత చూసే సేవకుడు ఒక కట్ట బీడీలు ఎప్పుడు కూడా ఆ టిప్పు బాబా పరుపు వద్ద ఉంచేవారు. టిప్పు బాబాకు మమ్మీ అంటే నర్గీస్ అంటే చాలా ఇష్టం. ఆమె నా ఆధ్యాత్మిక సహధర్మచారిణి అంటూ ఎప్పుడు నర్గీస్‌తో టిప్పు బాబా అనేవారట. ఆయన ఎంతో ప్రేమగా చూసేవారు నర్గీస్‌ని. అమ్మ ఎప్పుడు వచ్చినా టిప్పు బాబా కోసం పళ్ళు తెచ్చేది. ఆమె ఏం తెచ్చినా నౌకరుని వడ్డించమని ఆయన చాలా ఇష్టంగా తినేవారట. వారి దగ్గరికి ముస్లింలు అధికంగా వచ్చేవారు. వారందరి ముందు అమ్మను పిలిచి దగ్గరగా కూర్చొనిబెట్టి అమ్మ మెడపై చేయి ఉంచి ఈమె నా ఆధ్యాత్మిక సతి అని అందరికీ చెప్తూ ఉంటే అమ్మ చాలా ఇబ్బంది పడుతూ ఉండేది. అధికంగా జనం వచ్చినప్పుడు వెళ్ళిపోండి, పొండి అని అరిచే ఆయన అమ్మని మాత్రం ఏమీ అనేవారు కాదు. అమ్మ 5వ నెల గర్భిణిగా ఒకసారి దర్శనంకు రాగా ఆయన సంతోషంగా కొడుకు పుడతాడు, కొడుకు దేవునికి ఇష్టుడు జన్మించబోతున్నాడు అని టిప్పు బాబా అమ్మతో అన్నారు. ఈ మాటతో అమ్మ పొంగిపోయింది. అప్పటికే 2 ఆడపిల్లలున్న ఆమెకు టిప్పు బాబా ఆ అన్న మాట ఆశీర్వాదమైంది. అవతార్ మెహర్ బాబాకి జై. ఇక మిగతాది వచ్చే వారం చదువుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రీతం మెహర్ బాబా వారికి, విన్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక జై బాబాలు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై మేర బాబు, చాలా చక్కగా మాకు వివరించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. మీ జై మేర